RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం జడ్చర్ల మండలంలో వల్లూరు దండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలవడం జరిగింది. గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉదండపూర్ వల్లూరు గ్రామాలు కలుపుకొని సుమారు 16 టీఎంసీలు నీటితో రిజర్వాయర్ పనులు ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు వారు అనుకున్న స్థాయిలో డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తారని, అన్ని రాజకీయ పార్టీలు మేలు చేస్తామని చెప్పి ఎన్నికల గెలవడానికి వాళ్లతో ఓట్లు వేయించుకుని 10 సంవత్సరాలు దాటిన పూర్తి స్థాయిలో వాళ్లకు డబ్బులు రాక చాలా బాధపడుతున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో సుమారు 200 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా పాలకులు గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలతో సరిపెడుతూ వారికి ఎలాంటి న్యాయం చేయడం లేదు. వారికి న్యాయం చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాల్లో వారు చెబుతున్న మాటలు వింటే నిజంగా ఈ ప్రభుత్వాలు పేద ప్రజలకు మేలు చేయాలని సంకల్పం ఉంటే వారికి రావాల్సిన డబ్బుల్ని త్వరగా ఇప్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నడిమిటి శ్రీనివాస్, జేఏసీ పాండురంగం, స్థానిక నాయకులు హనుమంతు, శ్రీనివాస, వహీద్, బ్రహ్మచారి తదితరులు పాల్గొనడం జరిగింది. చూస్తే ఇక రైతుల బాధలు మనం వింటూ ఉన్నాం. భూములు కొట్టుకొని ఇల్లు కూడా కూలిపోయి బయటకి ఎక్కడ కూడా వాళ్ళు ఉండడానికి ఆవాసం లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలను ఎట్లా విమర్శించారు ఒకసారి ఆలోచన చేస్తున్నాం. అందుకే ఒకటి చెప్తున్నాం, ఎవరైతే మీరు ఆ రోజు మాటలు చెప్పి మా వాళ్ళ భూములన్నీ కూడా మీరు కబ్జాలు చేస్తున్నారో లేదా తీసుకొని ఆక్యుపై చేస్తున్నారో, ఇలా ప్రభుత్వాలు బాగున్నాయి కానీ ప్రజలు బాగలేరు. అందుకే ఇలా ఉదండపూర్ నిర్వాసితులు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఆ రోజు 1 లక్ష రూపాయల మీద ఇప్పుడు ఇలా 10 లక్షలకు వచ్చింది. ఈ ధరను మాకు ఎవరు కట్టిందని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని తీసుకుంటే కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి టోటల్ వ్యత్యాసం చేసేసి ఎక్కడికక్కడ విభజించేసి పూర్వ డబ్బులు కూడా తక్కువ ఇవ్వడం జరిగింది. ఈ రైతులు ఎంత ఆందోళన చేసినా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా కేవలం మాటలు మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుకొని అయ్యా మీకు మేము న్యాయం చేస్తాం, మీరు ఏం బాధపడవద్దు, మీకు ఏం న్యాయం చేస్తాం, మీకు బాధపడొద్దని వాళ్ళంతా కూడా కళ్ళబొల్లి మాట చెప్పి ఒకరికొరి వైషమ్యాలు కలిగించి ఇక్కడ ఈ వర్గం అంటూ ఆ వర్గం అంటూ వర్గాలుగా విడగొట్టేసి ఈ ప్రజలకు అన్యాయం చేసింది. కాబట్టి మరొకసారి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరొకసారి మరో ఉద్యమం స్వీకారం చుడుతూ ఉన్నాం. ఈ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళు కూలిపోయిన ఇళ్లతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలు కూడా పూర్తి న్యాయం చేసేంత వరకు కూడా వాళ్ళు ఎంబడి నడవాలని మేము నిశ్చయించుకున్నాం. కాబట్టి ప్రజా సంఘాలుగా, ప్రజా ఉద్యమాలుగా ఇప్పుడు మరొకసారి చెప్తా ఉన్నాం, ఈ పాలకులారా ప్రజలకు మేలు చేస్తామని మీరు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు కదా. ఈ చెప్పిన మాటలు మీరు నిలుపుకోవాలంటే కేవలం పేద ప్రజలు మాకు ఆసరా అంటాన్ని మీరు అంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏ మనలో మా వాళ్ళు బతుకులు మారట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మా బతుకులు మారాలంటే ఈ ఉన్నటువంటి భూములు, ఈ స్థలాలు, ఇల్లు కూడా కోల్పోయిన తర్వాత వాళ్ళ ఇటీవల వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పాలకులు ఎక్కడైనా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకులలో ప్రజా పాలకులారా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము, మీరు మమ్మల్ని పాలిస్తామని మా దగ్గరకు వస్తూ ఉన్నారే, కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మీరు మా నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా బాధపడుకుంటూ ఇలా ఉన్నటువంటి ఉదండపూర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇలా ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకే ప్రజాపాలన మళ్ళీ ప్రారంభం చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేందుకు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, వారికి న్యాయం చేసేందుకు వాళ్ళకి కంప్లీట్గా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము.